హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రమ్య ఫుడ్ ఛానల్. ఈరోజు నేను మీకు వంకాయ మామిడి గురి చూపిస్తున్నాను, చూసేయండి. ముందుగా బాణీ పెట్టి స్టవ్ వెలిగించుకొని బాణీ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తగినన్ని పచ్చిమిర్చి అండి, మీకు రుచికి సరిపడినంతగా వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు స్లో మంట పెట్టి వేయించండి. మంటని సిమ్లో పెట్టుకోవాలి. లైట్గా వేగాయి కదా, తీయండి. వేయించుకొని చేస్తే కర్రీ చాలా బాగుంటుందండి. డైరెక్ట్ ముక్కల కన్నా వేయించుకుంటే బాగుంటుంది. అదే బాణీలో ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు అన్నీ వేసుకోవాలండి. ముందుగా జీలకర్ర, ఆవాలు, కొద్దిగా మినపప్పు, ఇంకొంచెం శనగపప్పు. మీ ఇష్టం అండి. తాలింపు దినుసులు కొంచెం ఎక్కువగా వేసుకున్నా ఏం పర్వాలేదు, బాగుంటాయి. మంటని స్లిమ్లో పెట్టి మాత్రమే వేయించండి. మంచి బ్రౌన్ కలర్లోకి మారాలి. చూసారు కదా, కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. చిన్నవైతే 2, పెద్దదైతే 1 సరిపోతుంది. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించండి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిలో ఒక 4-5 ఎల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర వేసి కచ్చాపెచ్చాగా దంచి పెట్టుకోండి. ఇప్పుడు కలర్ మారింది కదా, మనం కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేగనివ్వండి ఆయిల్లో. కొంచెం రంగు మారుతుంది. ఇప్పుడు మనం ముందుగా దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా ఆయిల్లో వేసి బాగా కలపాలి. ఆయిల్లో బాగా వేగాలండి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. ఆయిల్ బయటికి రిలీజ్ అయ్యేంత వరకు మంచిగా స్లిమ్లో పెట్టి వేయించుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. మాది చిన్నదే అండి, అది స్పూను. తగినంత పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మంచిగా వేగాలండి, కలుపుతూ ఉండండి మధ్య మధ్యలో. చూసారా, బాగా వేగింది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి కర్రీ. మామిడికాయ ఎగురు అన్నాను కాబట్టి పుల్లగా ఉంటుంది. ఈ సీజన్లో మామిడికాయలు బాగా దొరుకుతాయి కదా, దొరికినప్పుడు ట్రై చేయండి. ఎవరైతే వంకాయ ఇష్టపడని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇది రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకోండి. కొద్దిగంత ఉప్పు కూడా వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూను సరిపోతుందండి. 1 టేబుల్ స్పూను మీకు రుచికి సరిపడినంత వేసుకోండి. ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడకనివ్వండి. చూద్దాము. ఒకసారి కలపండి. ఒకసారి బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు స్లిమ్లో మగ్గనివ్వండి. చూసారా, దగ్గర పడింది, ఉడికిపోయిందండి. ఆల్మోస్ట్ వంకాయ కూడా ఉడికింది. ఈ స్టేజ్లో మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మామిడికాయ తురుముని వేసుకోవాలి. ముందే వేస్తే వంకాయ కుక్ అవ్వదండి. సో ఆల్మోస్ట్ ఉడికినే టైం దగ్గర పడుతుంది అన్నప్పుడు వేసుకోవాలి. అంటే వంకాయ ఉడికింది అన్నప్పుడు. నేను కొంచెం ఎక్కువగానే వేసానండి, కొంచెం పులుపు తక్కువగా ఉంది. పుల్లది బాగా పులుపుగా ఉంది అంటే ఒక 1/2 ముక్క వేసుకోండి. పులుపు తినగలుగుతాము అనుకుంటే కంప్లీట్గా వేసుకోండి. మాకు ఇది సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాలు స్లిమ్లో మగ్గనివ్వాలి. చూద్దాము. ఆయిల్ బాగా రిలీజ్ అయిందండి. చాలా బాగుంటుంది కర్రీ. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. వేడివేడిగా అన్నంలోకి, చపాతీలోకి, దేంట్లోకైనా బాగుంటుంది. ట్రై చేసి చూడండి.
నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.